స్వాములు, మఠాధిపతులు, వీళ్ళు స్వాములు మఠాధిపతులు ధర్మాన్ని బోధించగలరు. ఆ ధర్మాన్ని కాపాడగలిగిన వాడు బలమైన వాడు. పురాతన కాలంలో రాజులు, ఈ కాలంలో రాజకీయ నాయకులు. ఒక ధర్మాన్ని భుజాన వేసుకుని కాపాడాలనే ధర్మానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే ఎలక్షన్ స్ట్రాటజీస్ తీసుకుంటే మనం మన ధర్మాన్ని గురించి మాట్లాడితే మనకేమన్నా ఎలక్షన్ లో ప్రాబ్లం వస్తుంది అనుకునే వాళ్ళు చాలా మంది. కానీ తను నమ్ముతున్న ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకుని ఈ నమ్ముతున్న ధర్మాన్ని కాపాడాలి అని రాజకీయాలకు అతీతంగా ఒక అడుగు ముందుకు వేసిన నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుడుగా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఆ రోజు లడ్డు విషయంలో వస్తే సనాతన ధర్మం గురించి, ఆ విషయం గురించి మాట్లాడడానికి, అందరూ మాట్లాడడానికి కూడా వెనకడుగు వేస్తే ఎవరో చేసిన తప్పకు ఆయన దీక్ష తీసుకుని 11 రోజులు నడిచి కాలినడకన వెళ్ళి ఆ యొక్క ప్రాయశ్చితం చేయమని ఆ భగవంతుడిని కోరాడు. అంటే ఎవరో చేసిన తప్పుకు నేను ఆ యొక్క తప్పును భుజాన వేసుకొని ఆ చేసిన వాళ్ళ తప్పును ఈయన భగవంతుని ప్రాయశ్చితం కోరాడు. అలాగా ఈరోజు మీరు చెప్పినా చెప్పకపోయినా హిందూ మతాన్ని బలమైన వ్యక్తిని చెప్పాను. రాజు వేరు, మన మఠాధిపతులు వేరు. ఈరోజు మోడీ గారు భారతదేశంలో కాశీ టెంపుల్లో, మనం కళ్ళ ముందే చూసాం, కాశీ టెంపుల్లో స్వామి టెంపుల్ ఎదురుగున్న బిల్డింగ్, ఒక సముదాయానికి బేస్ అంతా కూడా హిందూ పిల్లర్స్ ఉంటాయి, టాప్ మీద టూమ్ ఉంటుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు అక్కడ వేలు పెట్టలేకపోయారు. కానీ ఒక బలమైన నాయకుడు మోడీ గారు వచ్చిన తర్వాత కాశీ టెంపుల్ ని చాలా అద్భుతంగా, ఎందుకంటే కోట్లాది మంది, ఇందాక చంద్ర శ్రీనివాస్ గారు చెప్పారు, 100 కోట్ల మంది హిందువులు 140 కోట్లు ఉన్నారు. వాళ్ళ దీన్ని గౌరవించి ఏదైతే పురాతన కాలం నుంచి ఉందో దాన్ని పరిరక్షించారు. అలాగే అయోధ్య రామ జన్మభూమి, రామ మందిరాన్ని నిర్మించడంలో ఒక స్టెప్ తీసుకునే అడుగు ముందుకు వేశారు. ఇవన్నీ కూడా ఒక పురాతన కాలంలో రాజులు, ఆ రోజు కృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలో ఎన్నో గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు. వాళ్ళు ధర్మాన్ని కాపాడారు. ఈ రోజు రాజకీయ నాయకులు కూడా ధర్మాన్ని కాపాడాల్సిన వ్యవస్థ వచ్చింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తను ఏ ధర్మాన్ని అయితే నమ్ముతున్నాడో ఆ ధర్మాన్ని భుజాన వేసుకొని ఈ ధర్మాన్ని రక్షించాలి, పరిరక్షించాలి అని రాజకీయాలకు అతీతంగా ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్న మధుర మీనాక్షి టెంపుల్ అయితే ఏమి, అలాగే పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఏమి, కుమారస్వామి టెంపుల్ అయితే ఏమి, ఇవన్నిటిని కూడా వాటిని పరిరక్షణ జరగాలి, అక్కడ సనాతన ధర్మం గౌరవించబడాలి అని ముందుకు వెళ్తున్నారంటే, ఇందాకే మన కమ్మాల శ్రీనివాస్ గారు చెప్పారు, కేరళలో అయితే ఏమి, తమిళనాడులో అయితే ఏమి ఆలయాలు పరిరక్షింపబడడం లేదు, ఆలయాల్లో కూడా అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం అరికట్టవలసిన అవసరం ఉంది. దానికి ఒక బలమైన, వీళ్ళు పీఠాధిపతులు కాకుండా బలమైన వ్యక్తి ఒకరు ఈ యొక్క సనాతన ధర్మాన్ని భుజాన వేసుకుని, ఈ హిందూ ధర్మాన్ని భుజాన వేసుకుంటే తప్ప మనం ఇటువంటివన్నీ అరికట్టలేము. అలాగే ఏదైతే హైందవ సంస్కృతిని అత్యంతంగా విలువిచ్చే ప్రజలు తమిళనాడులో, కేరళలో ఉన్నారు. పురాతనమైన దేవాలయాలు, అద్భుతమైన దేవాలయాలు, అతి పెద్ద దేవాలయాలు భారతదేశంలో ఎక్కడున్నాయంటే తమిళనాడు అండ్ కేరళలో ఉన్నాయి. కానీ ఇక్కడ హిందువులు ధర్మాన్ని పాటిస్తున్నారు. కాకపోతే పాలించేవారు ఆ ధర్మాన్ని గౌరవించడం లేదు. ఎక్కడైతే హిందువులు ధర్మాన్ని పాటిస్తున్నారో పాలించేవారు కూడా అదే ధర్మాన్ని గౌరవించి వాళ్ళు ఉండాలనే ఆలోచన కూడా మనం ఆలోచించాల్సిన రోజులు వచ్చాయి. ఈరోజు కేరళ అయితే ఏమి, మీరు తమిళనాడులో అయితే ఏమి. కాబట్టి మనం ఏదైనా సరే మంచి చేసే ముందు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ యొక్క మంచి విషయంలో అడుగు ముందుకెళ్ళి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తారు అనే మాటకు నేను ఒకసారి తెలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విషయం వస్తే మా పిఎస్సి సభ్యుల మీటింగ్ లో ఒక 10 మందితో పవన్ కళ్యాణ్ సార్ డిస్కస్ చేసేవాళ్ళు. ఆ సమయంలో సార్ మనం దీనికి అగ్నిస్ట్ గా పోతే మనకు నెగిటివ్ వస్తుందేమో ఓట్ బ్యాంక్ పరంగా అంటే, నేను ధర్మాన్ని గురించి మాట్లాడతాను, తెలుగు భాషలను కాపాడాల్సిన అవసరం ఉంది,
నేను ఓట్ బ్యాంక్ తో నాకు సంబంధం లేదు అని తెలుగు భాష గురించి ఒక పెద్దలతో తిరుపతిలో ఒక చర్చాగోష్ఠి పెట్టి తెలుగు భాషను పరిరక్షించాలి అని బయటికి వచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఏదైతే సనాతన ధర్మం, హైందవ ధర్మం, హిందూ ధర్మం ప్రజలు పాటిస్తున్న పాలకులు ఆ యొక్క ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేకుండా ఈ యొక్క పురాతనమైన దేవాలయాలు వాళ్ళు కాపాడబడడం లేదు. అక్కడ ఒక బలమైన నాయకుడు అవసరం. ఖచ్చితంగా ఈ మార్పులు రావాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు. దీంట్లో ఒక మంచి పని చేసేటప్పుడు మార్పు అనేది సహజం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మనోభావం ఏంటంటే మంచి ధర్మాన్ని, తన ధర్మాన్ని తను పాటిస్తున్నాడు. ఆ దేవాలయ సందర్శనకు వెళ్తున్నారు. సనాతన ధర్మం బోర్డు ఒకటి కూడా రావాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతిలో చెప్పిన మాట మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ సనాతనం, ఈ ధర్మాన్ని దేశవ్యాప్తంగా ఒక పరిరక్షించే బోర్డు రావాలి. ఆ బోర్డులో చాలా నీతి నిజాయితీ కలిగిన, అంటే సనాతన ధర్మం మనకి ఏం చెప్తుందంటే, సనాతన ధర్మం శాశ్వతమైన ధర్మం. ధర్మం, నీతి, నిజాయితీ వీటన్నిటినీ మనం ఫాలో అవ్వాలి అనే విషయాన్ని సనాతన ధర్మం చెప్తుంది. అటువంటి ధర్మాన్ని పాటించాలి. ప్రముఖమైన వ్యక్తులు ఏ పని చేసినా కూడా దాన్ని రకరకాలుగా విశ్లేషిస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు భక్తితో సనాతన ధర్మం కాపాడని విషయంతో మన దక్షిణ భారతదేశంలో పర్యటన చేస్తుండగా బీజేపీ బలపడుతుందా, బీజేపీకి కుటుంబం వస్తుందా? మనం ఒక మామిడి చెట్టు నాటిన తర్వాత ఫలాలు రావచ్చు. దీనివల్ల భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయో ఖచ్చితంగా మంచి ఫలాలు రావచ్చు. ఆస్వాదిద్దాం, చేద్దాం, ఆలయాలు రక్షిద్దాం. ఎంతో పురాతన దేవాలయాలు తమిళనాడులో అతిపెద్ద కట్టడాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఈ రోజు శిథిలావస్థకు చేరిపోయి ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. అటువంటి బాధ్యతను, అటువంటి బోర్డును మనం ఈ రోజు తయారు చేయడానికి అడుగు ముందుకు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా సనాతన ధర్మ ఫాలోయర్ గా, హిందువుగా నేను పవన్ కళ్యాణ్ గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, సనాతన ధర్మంలో మన మతాన్ని ప్రేమించు, ఇతర మతాల్ని గౌరవించు అని ఆయన ఎప్పుడు కూడా చెప్పారు. మన తిరుపతిలో కూడా ఈ రోజు హిందువులకు కష్టం వస్తే నేను వచ్చి నిలబడతాను. అలాగే మహమ్మదీయులకు, క్రైస్తవులకు కష్టం వచ్చినా కూడా నేను మీకు అండగా నిలబడతాను అనే విషయాన్ని తెలియజేశారు. తన ధర్మాన్ని, తన తల్లిదండ్రుల్ని పూజించడంలో, గౌరవించడంలో గొప్పతనం ఉంది. అలాగే తన హిందూ ధర్మాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం పెద్దలను, అంటే ఇతర మత వాళ్ళను కూడా గౌరవించాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ సనాతన ధర్మ పవన్ కళ్యాణ్ గారి దక్షిణ భారతదేశ పర్యటనలో ఏదైతే హిందువులు బలంగా ఉన్న రాష్ట్రాల్లో రాజ్యం కూడా మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మన హైందవ ధర్మం కాపాడబడుతుందనే మాట అయితే ఖచ్చితం. ఆ యొక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వేస్తున్న ఆయన మంచితనంతో, భక్తితో చేస్తుండొచ్చు. ఈ ఫలాలు మనకు రాష్ట్రాలకు, దేశాలకు, మన ఎన్డీఏ బలమయ్యేదానికి కూడా ఖచ్చితంగా బాటలు వేయొచ్చు. దాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక స్టార్ క్యాంపెయినర్ గా దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో అవసరమనే విషయాన్ని కూడా మీరు చూసారు. మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా 10 చోట్ల వెళ్తే 10 చోట్ల కూడా డంకా మోగించారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన వ్యక్తి అవసరం. ఈ రోజు అవును అవును, నేను మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను సార్. ఒక్క నిమిషం. చందు శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు కాపాడారు. ఈ రోజు అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే చందు శ్రీనివాస్ గారు, సార్ కంబాల శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చందు శ్రీనివాస్ గారు, నాది ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన డిబేట్ నడుస్తుంటే చాలా మంది కింద కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు, కామెంట్స్ చూశాను. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆయన వైఫ్ క్రిస్టియన్, సో ఆయనేమో సనాతన ధర్మం అని చెప్తూ ఉన్నాడు. సో క్రిస్టియన్ ఇంట్లో పెట్టుకుని సనాతన ధర్మం అంటే ప్రజలు ఎలా నమ్ముతున్నారు, పిచ్చోళ్ళు ప్రజలు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. సో ఆయన ఇటీవల చూసాం మనం తిరుమలకు వచ్చినటువంటి సందర్భంలో తన కూతురు క్రిస్టియానిటీ ఉన్నప్పటికీ కూడా ఆమెతోటి డిక్లరేషన్ ఇప్పించారు. తర్వాత వారి వైఫ్
ఆమె కూడా హిందూ సాంప్రదాయాన్ని ఆమె కూడా ఫాలో అవుతుంటారు, చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని. అయినప్పటికీ కూడా ఈ కుహానా మేధావులు ఎందుకని ఇలాంటి ప్రచారం చేస్తూ ఏదో సాధించాలనేటువంటి తపన పడుతుంటారు? ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి మీ మాటల్లో. ఇక్కడే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉంటారు సార్, రాజకీయాల కుహనా లౌకికవాదులు అంటారు. వాళ్ళు ఎక్కడన్నా ఒక ముస్లిమ్స్ మీద ఇది జరిగితే మొత్తం కలిపి సపోర్ట్ చేస్తారు. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలు అంటారు. ఓటు బ్యాంకు రాజకీయాలకి దూరంగా ఉండి భయం